నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్ సమస్య రోజు రోజుకు ముదురుతా ఉంది. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ కట్ చేయాలంటూ కూడా ఆమోదం తెలపడం ఈ నేపథ్యంలోనే కూడా ఇప్పటికే చాలా ప్రాంతాలలో కూడా కట్ చేయడం జరిగింది. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని అదేవిధంగా ఈరోజు ధర్నా చౌక్లో భారీ ఎత్తున ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. కేబుల్ ఆపరేటర్ సంబంధించిన అందరూ కూడా సో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో మరి కేబుల్ ఆపరేటర్ సంబంధించిన దాదాపుగా గతంలో కూడా మీరు ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గని పరిస్థితి. సో మొన్న హైకోర్టు నుండి కూడా ఒక తీర్పు రావడం జరిగింది. సో ఇప్పటికి ఆగిన పరిస్థితి ఏంటి? ఈ ధర్నా ఉద్దేశంగా ఏం చెప్పదలుచుకున్నారు? అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 35 years నుంచి పీస్ఫుల్గా నడుస్తున్న బిజినెస్ ఇది. ఓకేనా, ఏం హర్డిల్స్ లేకుండా స్మూత్గా వెళ్ళిపోయింది బిజినెస్. ఓకేనా, 35 years నుంచి ఏం అబ్జెక్షన్స్ లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఇండియా కూడా అంత అప్గ్రేడ్ కాలేదు. ఓకేనా, అండర్ గ్రౌండ్ కేబుల్ అది ఇది అంటే మన ఇండియన్ అనేది 140 crores అనేది పబ్లిక్ ఉంది. అంతా మనం స్ట్రీమ్ లైన్ చేయాలంటే వర్కౌట్ కాని పని. ప్రతి ఒక్క స్టేట్ అనేది పోల్స్ త్రూవే నడుస్తుంది. రైటా, 35 years నుంచి యథావిధిగా సాఫీగా నడుస్తుంది. 35 years నుంచి యథావిధిగా స్మూత్గా నడుస్తున్న బిజినెస్ సడన్గా 2 monthsలో సడన్గా ఒట్టి రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చిందో ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. స్ట్రీమ్ లైన్ అంటాడు, బ్యూటిఫికేషన్ అంటారు, అది అంటారు. ఫస్ట్ హైడ్రా అన్నారు, హైడ్రా నాకు తెలీదు, హైడ్రా అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మాదే వచ్చింది. ఓకేనా, పోల్స్ మీద వైర్ వెళ్తున్నాయి, అవి వెళ్తున్నాయి అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అది అంటున్నారు పైన పోల్స్ నుంచి వెళ్తుంది బ్యూటిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది బ్యూటిఫికేషన్ గ్రౌండ్ వర్క్ నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రౌండ్ వర్క్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఎవరైనా కింది నుంచి స్టార్ట్ చేస్తారు, పై నుంచి ఎవరు స్టార్ట్ చేయరు. హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు చేస్తారు గ్రౌండ్ పై నుంచి చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు సరిగ్గా చేసి ఫస్ట్ రోడ్లు సరిగ్గా వేసుకోండి. రోడ్లు అనేది చిల్లవందంగా ఉన్నాయి. ఎక్కడ రోడ్లు ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ వేసిన రోడ్లే. దాని తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన పాడైపోయిన రోడ్లు, వర్షంకి కొట్టిపోయిన రోడ్లు. అలానే ఎక్కడ ఒక హోల్స్ ఉంటే దాన్ని ప్యాచ్ వేయాలి. ఆ పంచర్లు వేస్తారు చూడండి టైర్లకి, 10 పంచర్లు, అట్లా 10 పంచర్లు వేసినట్టు రోడ్లు ఉన్నాయి. దీని మీద ఫోకస్ చేయమని చెప్పండి. దీన్ని బ్యూటిఫికేషన్ అంటారు. పైనుంచి వెళ్తున్న వైర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్ నీళ్ళు పొంగుతున్నాయి, దాన్ని సరి చేసుకో, దాన్ని బ్యూటిఫికేషన్ అంటారు. నాళాలన్నీ పొంగిపోతున్నాయి, ఇంట్లో తాగే నీళ్ళల్లో పొల్యూట్ అయిపోతున్నది, సిటీ మొత్తం సిక్ అవుతుంది. దాని మీద ఫోకస్ చేయమనండి, దాన్ని బ్యూటిఫికేషన్ అంటారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తలు, బీర్ బాటిళ్ళు, తాగిన గుట్కా ప్యాకెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. దాన్ని బ్యూటిఫికేషన్ అంటారా చెప్పండి? ఫస్ట్ దాన్ని బ్యూటిఫికేషన్ చేయమని చెప్పండి. ప్రజలకి వాళ్ళకి పోయి మీకు ఏం కావాలి ప్రతి ఒక్కరు సాల్వ్ చేసి రోడ్లన్నీ నీట్గా ఉండి అద్దంలాగా ఉంటే దాన్ని బ్యూటిఫికేషన్ అంటారు. ఏందంటే ఎక్కడ బ్యూటిఫికేషన్ ఉంది? ఎక్కడన్నా సిటీ సరిగ్గా ఉందా? కొంచెం వర్షం రాగానే బండ్లు ఆగిపోవడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోవడం, డ్రైనేజ్ నీళ్లు, తాగే నీళ్లు అన్నీ మిక్స్ అయిపోవడం. దాన్ని ఫోకస్ చేయమనండి రేవంత్ రెడ్డి గారిని, దాన్ని చేయమనండి. పోల్స్తో ఏమొస్తుంది ఆయనకి? పైన ఉన్న పోల్స్ ఎక్కడో 20 feet ఉన్న వైర్లు ఆయనకి అది కనబడుతుందా? కింద ఇప్పుడు ప్రభుత్వం అదే చెప్తా ఉంది కదా, ఏదైతే ఇంటర్నెట్ కేబుల్స్ వల్ల కరెంట్ షాక్ తగిలి మొన్న రహమత్ నగర్ లో చనిపోయిండు. సో దాని కారణంగానే ఇది తీసుకున్నామ నిర్ణయం అని చెప్పేసి అంటాం. అది పొలిటికల్ డ్రామా. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నెగిటివ్, మీకు టెక్నికల్ టర్మ్స్ కొంచెమన్నా తెలిసి ఉంటుంది. ఒక నెగిటివ్ ఉంది, ఒకటి పాజిటివ్ ఉంది, రెండు టచ్ అవుతే ఏమవుతుంది? ఫ్యూజ్ ఎగిరిపోతుంది. రైట్, ఇప్పుడు గవర్నమెంట్ అంత పెద్ద ఆర్గనైజేషన్, రైట్, అంత హై టైం ఎవరైనా డిజైన్ ఎట్లా చేస్తారంటే ఇప్పుడున్న అప్గ్రేడెడ్ టెక్నాలజీలో 3 ఫేస్లు వెళ్తున్నాయి. 2 టచ్ అవుతే ఏం చేయాలి? సబ్ స్టేషన్లో ఫ్యూజ్ ఎగిరిపోవాలి, లేకుంటే జంపర్ ఆఫ్ అయిపోవాలి. ఎందుకు? అది ఉండాలి. అది కాదు 1000 కాదు 2000% అదే టెక్నాలజీ ఉండాలి. టచ్ కాగానే ఏమవుతుంది? జంపర్ ఎగిరిపోవాలి. అగర్గిట టచ్ కాదు జంపర్ ఎగిరిపోయిందంటే ఫ్లో ఏమైపోతుంది? ఫ్లో ఆగిపోతుంది. జంపర్ ఎగిరిపోలేదు, 2 టచ్ అయిపోయి ఏమైపోయింది? కరిగిపోయి ఎవరి మీద పడింది? జనాల మీద పడింది. ఎవరి మిస్టేక్ అంటే అది? ఇప్పుడు ఇంట్లో ఉన్న చిన్న ఇంటికే ఫ్యూజ్ పెట్టిపోతాడు ఎలక్ట్రీషియన్. ఇంట్లో కొంచెమన్నా డిఫరెన్సెస్ వస్తే ఫ్యూజ్ ఎగిరిపోతుంది, లేకుంటే ట్రిప్ అవుతుంది. అంత పెద్ద కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల ఆర్గనైజేషన్ ఉంది. 2 వైర్లు టచ్ అవుతే జంపర్ పోదా సబ్ స్టేషన్లో? అశ్రద్ధ అండి. ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర అనేది వాళ్ళు అయిపోయిందా, వెళ్ళిపోయామా, అయిపోయిందా, 1-2 గంటలు పనిచేసి ఇంటికి వెళ్ళిపోయామా అనేదే ఉంటారు. కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మనము జనాలకు ఏమి ఇద్దాం, బెస్ట్లో బెస్ట్ ఏమి ఇద్దాం, వాళ్ళని ఎలా కాపాడుకుందాం అనేది నాలెడ్జ్ లేదు రేవంత్ రెడ్డి గారికి. రైటా, 100% అనేది మీరు ఒక్కటి చెప్పండి. 3 కరెంటు వైర్లు అంత హై లోడ్ వెళ్ళినప్పుడు 3 వైర్లు టచ్ అయినప్పుడు ఒక దగ్గర సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళి కలుస్తుందా లేదా? అక్కడ అనేది జంపర్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా. ఇక్కడెక్కడ మాల్ ఫంక్షన్ అయింది,
నేను పవర్ వైర్లు ఏవైతే ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నావో అవి హెవీగా ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది అనేది ప్రభుత్వం వాదన. దాన్ని ఏమంటారు? హెవీగా ఉంటే ఏమైందండి? షాక్ తాగుతుందా హెవీ ఉంటే? మీకు హెవీ ఒక్కటి చెప్పండి, మీరు కూడా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కేబుల్ టీవీ ఉంది. ప్రతి ఒక్క 200 ఇంట్లో ఒకళ్ళు చల్లిపోతున్నారా కేబుల్ టీవీ వైర్ ముట్టుకొని? చెప్పండి. ఇంటర్నెట్ కేబుల్ అనేది షాక్ కొడుతుంది, అసలు పవర్ అనేది ఉంటుంది అందులో. ఇంటర్నెట్ కేబుల్ అనేది ఇంటర్నెట్ దాన్ని ఆప్టికల్ ఫైబర్ అంటారండి. ఆప్టికల్ ఫైబర్లో డాటా వెళ్తుంది వస్తుంది, ఉట్టి లైట్లో పాస్ అవుతుంది. ఏమవుతుంది? ఉట్టి లైట్లో వెళ్తుంది, లైట్ అంటే వెళ్తుంది వస్తుంది. ఓకేనా? ఆప్టికల్ ఫైబర్ అనేది ఉట్టి లైట్లో వెళ్తుంది, రైటా? ఆ టెక్నాలజీ వేస్తేనే మేము సర్వైవ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే 40 కిలోమీటర్స్ వేసినా కూడా ఆ లైట్ వెళ్తుంది, ఆ టెక్నాలజీ. అదే మేము కాపర్ వేసాం, గవర్నమెంట్ లాగా వేసాం అనుకోండి, ప్రతి 100 మీటర్స్కి మేము ఒక జంక్షన్ పెట్టాల్సి వస్తుంది. మరి ఏంటి మరి ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు? మరి దీని వెనకాల ఏమైనా కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారా? 100% కుట్ర అండి. ప్రతి ఒక్క స్టేట్లో అనేది బిజినెస్ స్మూత్గా రన్ అవుతుందా లేదా? ప్రతి ఒక్క స్టేట్లో అనేది ఇక్కడ శాటిలైట్ నుంచి వస్తుందా? లేదు కదా. ప్రతి ఒక్కది సేమ్ ఫార్ములా, ప్రతి ఒక్కరిది సేమ్ ప్రాసెస్. పోల్ త్రూ నడుస్తుంది కదా. ప్రతి ఒక్క స్టేట్లో నడిచినప్పుడు మన దగ్గరనే బ్యూటిఫికేషన్ అంటాడేంది రేవంత్ రెడ్డి గారు? మన దగ్గరనే రాగానే రేవంత్ రెడ్డి గారు ఎందుకు బ్యూటిఫికేషన్ అంటున్నాడు? బ్యూటిఫికేషన్ గ్రౌండ్ వర్క్ నుంచి స్టార్ట్ చేయను, ఆయన కింద నుంచి స్టార్ట్ చేయి. ఎక్కడ పడితే అక్కడ పెండలు ఎరిగి ఉన్నాయి, ఎక్కడ పడితే ఎరిగి పెట్టున్నారు జనాలు మొత్తము, ఎక్కడ పడితే అక్కడ బీర్ బాటిల్ వడుగుంది, ఎక్కడ పడితే సిగరెట్ డబ్బాలు ఉంది, ఎక్కడ పడితే చెత్త 4 రోజులు పడిసిన చెత్త ఎత్తేయడు కుళ్ళిపోయినది, దాన్ని బ్యూటిఫికేషన్ అంటారా? బ్యూటీ ఎక్కడి నుంచి వస్తుంది? గ్రౌండ్ లెవెల్ నుంచి బ్యూటీ వస్తుంది. ఏడు నుంచి వస్తుంది? గ్రౌండ్ లెవెల్ నుంచి బ్యూటీ వస్తుంది. ఇవన్నీ డ్రామాలండి. ఫస్ట్ కింద కడుక్కొని పైన కడుక్కోవాలి. డిమాండ్ ఏం చేస్తారండి? ఎంప్లాయ్మెంట్ 2 లక్షల మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆయన ఇస్తాడా వచ్చి జాబు? ఆయన ఇస్తాడా జాబు? ఇప్పుడు ఇంతమంది అనేది అందరు డబ్బులు అనేది ట్యాక్స్ వెళ్ళింది. ఆయన కూర్చున్న చోట్ల కూర్చున్నారు, మా ట్యాక్స్ అయితే వెళ్ళిందా? ప్రతి ఒక్క యూజర్ది ట్యాక్స్ కట్ అవుతుందా? ప్రతి ఒక్క యూజర్ ట్యాక్స్ తీసుకొని మంచిగా ఉన్నాడా కూర్చొని ఏసీ రూమ్లో? బట్టి కానీ రేవంత్ రెడ్డి ట్యాక్సులు తీసుకున్నాడా లేదా? ఎవరు గెలిచారు? ఎట్లా గెలిచారు ఇద్దరు? రేవంత్ రెడ్డి బట్టి ఎట్లా గెలిచిండు? మాతృవే కదా గెలిచిండు. మాకే పెడతాడా ఎసరు? అయినా మాకే పెడతాడా ఎసరు? మేమే కదా గెలిచింది ఆయనని, రేవంత్ రెడ్డిని, ఇంకా బట్టిని, వీళ్ళందరినీ మాకే పెడతాడా ఎసరు? అయినా రాని మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, మేమేమో చూపిస్తాం. ప్రతి ఒక్కరికి క్యాంపసింగ్ చేస్తాం. మా యూజర్కి కాంగ్రెస్కి అయ్యొద్దు ఓటని. ప్రతి ఒక్క యూజర్కి 1 మంత్ ఫ్రీ ఇస్తాం మేము. మీరు ఓట్ వేయొద్దు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఓట్ వేయొద్దు, 1 మంత్ ఫ్రీ ఇస్తాం మీకు అని చెప్తాం మేము. ఎందుకంటే మా ఒక్క ఫేస్ చూడడం కాదండి, 100% మేమంతా ఫ్యాకో టీం డిసైడ్ అయిపోతాము. ప్రతి ఒక్కరికి ఫ్రీ ఇస్తాం 1 మంత్. అర్థమైందా? ప్రతి ఒక్కరికి 1 మంత్ ఫ్రీ ఇస్తాం. ఏ మున్సిపల్ ఏ గవర్నమెంట్ గెలవద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కమింగ్ ఎలక్షన్స్లో గెలవద్దు. అంతే నమ్ముకొని మేము వేసినాం కదా ఓటు, మమ్మకే అసరు పెట్టాడు. ఇప్పుడు 35 ఇయర్స్ నుంచి లేనిది నీకు 2 మంత్స్ నుంచి అనేది ఈ గవర్నమెంట్కి వచ్చిందా అండి? ఇదంతా గేమ్ అండి. వాళ్ళకి డబ్బులు కావాలి, ఏదో యాంగిల్గా డబ్బులు రావాలి. వాళ్ళ బ్రదర్ని కాపాడుకోవాలి. తిరుపతి రెడ్డి అని ఉన్నారు ఆయన బ్రదరు, ఆయనను కాపాడుకోవాలనుకుంటున్నారని నాకు టాక్ వచ్చింది. ఓకేనా? నాకు టాక్ చెప్పిండ్రు సుయన్సు అనేది న్యూస్లో నేను విన్నా, వేరే న్యూస్ వాళ్ళు చెప్తుంటే నేను విన్నా ఈ డిమాండెడ్ అని. మరి ఎంత నిజమో ఏం సంగతో నాకు తెలియదు, ఆ న్యూస్లో చూసి చెప్తున్నా. అవంతా ఇర్రెలెవెంట్ అండి, అది వదిలిపెట్టండి. నీకు ఏ సీఎం అయినా పబ్లిక్కి నచ్చినట్టు వెళ్ళిపోవాలి. మా త్రూ ఏమైనా ఇల్లీగల్ బిజినెస్ అవుతుందా? పుట్టి పోల్ మీదనే కదా వైర్ ఉంది. అందరినీ కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి అయ్యా చూడండి అయ్యా కొంచెం గలీజ్ చేద్దాం, అందరం కూర్చొని మనం ఏం చేద్దామంటే, ఆయన రాడు, ఏసీ కారు ఏసీ అంతా ఆయన రాజు. ఆయన గెలిచినాం కదా, మా చెప్పుతోని మేము కొట్టుకోవాలి. మేము గెలిపించాం కదా, మా చెప్పుతో మేము కూడా. ఆయన ఏసీ కార్లని దిగాడు, మేమంతా రోడ్ల మీద పడేసిండు కదా అందరినీ. మాకు తగిన శాస్తి కావాల్సిందే. అర్థమైందా? అది గవర్నమెంట్ అనేది పొలిటికల్ డ్రామా. అది మా త్రూ అనేది ఫుల్ కోఆపరేషన్ ఉంది. ఎవరికి కేబుల్ ఇండస్ట్రీ అనేది మా త్రూ ఏమి అనేది ఎవరికి నష్టం లేదు, అందరికీ లాభాలే ఉన్నాయి. మా ఇండస్ట్రీతో ఎవరికి నష్టం లేదు. కేబుల్ టీవీ నుంచి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎలక్ట్రికల్ పోల్స్ నుంచి వైర్ కింద పడి నీళ్ళలో పడి చచ్చిపోయిన అవగాహనలే చాలు ఉన్నాయి. కావాలని వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి, వాళ్ళకు మొత్తం గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలి కదా.
ఎందుకు ఇలా మీ గవర్నమెంట్ ఇంత ఉంది కదా దాన్ని షిఫ్ట్ చేయాలని మీ కేబుల్ ఇండస్ట్రీ మీద ఇంటర్నెట్ ఇండస్ట్రీ మీద షిఫ్ట్ చేసేసారు గవర్నమెంట్ వాళ్ళు. సో అది కాన్సెప్ట్. థ్యాంక్ యూ.